హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శిరీష కారెంగుల. మినీ బ్లాగ్తో వచ్చాను ఈరోజు నేను. సో బియ్య పిండి దోశ వేసాను అనమాట పిల్లలకి స్నాక్స్ బాక్స్లో. సో ఏం తీసుకోలేదు, ఫ్రూట్స్ కూడా ఏం లేవు ఇంట్లో, అందుకనేసి ఈరోజు బియ్య పిండి దోశ వేద్దాము అనేసి నేను వెంటనే అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు. సో బియ్య పిండిలో కొంచెం జీలకర్ర వేసాను, ఆనియన్స్, కరివేపాకు, అలాగే కొంచెం పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. సో కొంచెం సాల్ట్, కొంచెం మనకు టేస్ట్ తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం పసుపు కూడా వేసుకోండి, దోశ బాగా వస్తుంది. ఇలా ఏంటంటే మనం ప్యాన్ మంచిగా హీట్ అయిన తర్వాత డైరెక్ట్ ఇలా వేసేయాలి, స్ప్రెడ్ చేయొద్దు. మామూలుగా ఇప్పుడు మనం దోశ వేసుకుంటాం కదా, అలా స్ప్రెడ్ చేయొద్దు, ఇలా మామూలుగా వేసుకోవాలి అంతే. సో చాలా హీట్ మాత్రం చాలా అవ్వాలి. సో మనం మీడియం ఫ్లేమ్లో కానీ అలా పెట్టుకొని ఎక్కువ హీట్ అయిన తర్వాత వేసుకుంటే ఇలా చూడండి కొంచెం హోల్స్ ఇలా వస్తాయి. అలా వచ్చిన తర్వాత తిప్పేసుకోవడమే. చాలా ఎమ్మి చాలా క్రిస్పీగా ఉంటుంది. తెలిసిన వాళ్ళు అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తెలియని వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నారా నాతో ఒకసారి కమెంట్ చేయండి. కొంచెం క్రిస్పీగా మనం ఇలా వేసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది. సో ఏదైనా చట్నీతోని కానీ రైతాతో కానీ, అలాగే మనం పౌడర్తో అంటే మనం కారపొడి పౌడర్తో కూడా మనం టేస్ట్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి.